హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. మన బ్లౌజ్ మనం కట్ చేసి కుట్టుకుంటే చాలబ్బా అని అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. అలా అనుకునే వాళ్ళకు మొత్తం ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని నేను డెడికేట్ చేస్తున్నాను. సో చూడండి, మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని మీరు ఏదైతే కట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి పర్చేసుకోండి ముందు. సో ఈ వీడియోలోనైతే నేను మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ సహాయంతో ఆ బ్లౌజ్ ఏ సైజ్ అయినా సరే ఆ కొలత బ్లౌజ్ తోటి ఎలా పెట్టి ఎలా మెజర్మెంట్స్ ఇస్తూ కట్ చేయాలనేది వీడియో అనమాట. కొత్తగా ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కొలత బ్లౌజ్ తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఏదైతే కట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డ్గా మలిచేసుకొని పెట్టుకొని కిందికి మనకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఎల్ షేప్ స్కేల్ మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేదంటే మీరైతే ఆ క్లాత్ థ్రెడ్స్ ఉంటాయి కదా స్ట్రేట్గా కట్ చేసుకోండి అనమాట. థ్రెడ్స్ అనేటివి మనకి ఏర్పడిపోతాయి, ఎక్కువ తక్కువ బయటకు వచ్చినాయి అన్నీ స్ట్రేట్గా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో చాక్ పీస్, మీ దగ్గర చాక్ పీస్ ఉన్నా మార్కర్ ఉన్నా ఏదైనా సరే దాంతో ఒక లైన్ అయితే వేసుకోండి 1 ఇంచ్ గ్యాప్తో. చూడండి, కొలత బ్లౌజు నడుముని ఇలా హుక్స్ అయితే పెట్టి చూడండి, కిందికి హుక్స్ మనకు ఫ్రంట్ పార్ట్ హుక్స్ పెట్టేసి దాన్ని ఇలా 4 మడతలుగా మలిచేసుకొని పెట్టుకోండి. ఇక్కడ పట్టుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్, 1/2 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్. ఈ 1/2 ఇంచ్ అంటే బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా దానికోసం, 2 ఇంచెస్ ఏమో సైడ్ జాయింట్ల కోసం. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. హుక్స్ మనము పెట్టేసేయాలి. హుక్స్ పెట్టేసి ఇలా నడుముని 4 మడతలుగా చుట్టేసి కరెక్ట్గా ఇక్కడ మలిచిన దాని దగ్గర నుంచి ఎక్కడి వరకు వచ్చింది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా 1 ఇంచ్, 2 ఇంచ్. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోండి, షోల్డర్కి మిడిల్లో పట్టేసుకోవాలి. మనము ఎప్పుడైనా బ్లౌజ్ని రివర్స్ చేస్తే కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయనేది ఏర్పడుతుంది. షోల్డర్ మిడిల్లో పట్టుకొని హైట్ యాజ్ ఇట్ ఈస్ ఎంత హైట్ ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ కావాలి కదా దానికోసం 1/2 ఇంచ్ గ్యాప్ మార్క్ అనమాట. ఇప్పుడు రివర్స్గా చేసిన బ్లౌజ్ని ఇట్లా సైడ్ జాయింట్లు కరెక్ట్గా పెట్టేసుకొని ఈ బ్యాక్ గల్ల డీప్ అనేది చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసుకోండి. గల్ల డీప్ కింద 1 ఇంచ్ వదిలేసి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం ఇక్కడ షోల్డర్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక మార్క్, ఎక్స్ట్రా మనకు క్లాత్ కావాలి కదా కుట్ల కోసం దానికోసం ఒక మార్క్ 1/2 ఇంచ్. ఇక్కడ చంక డౌన్ అయితే నేను కింది నుంచి చూసుకుంటున్నాను. బ్యాక్ టక్స్గా టక్స్ కోసం వదిలేసిన 1 ఇంచ్ ఉంది కదా అక్కడ నుంచి సైడ్ జాయింట్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ పెట్టి పైకి చూసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసాను. అలాగే కుట్ల కోసం క్లాత్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రేట్గా లైన్ అయితే వేసుకోండి. సో మన దగ్గర ఈ ఎల్ స్కేల్ ఎందుకంటే 90 డిగ్రీస్ పొడవు చూపిస్తుందన్నమాట. మనము క్రాస్గా కట్ చేయకుండా కరెక్ట్ 90 డిగ్రీస్ అనేది పొడవు చూపిస్తుంది. ఇక్కడ గల్ల దగ్గర చూడండి, మనకు స్టార్టింగ్లో ఉన్న హైట్ కంటే ఇక్కడ మనకు నేను ఆల్రెడీ స్కేల్లో కూడా కనిపిస్తుంది చూడండి 2.5 ఇంచ్. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ గల్ల విడుతుంది కదా నెక్ విడుతూ, ఇక్కడ 2.5 ఇంచ్ నెక్ విడుతూ గల్ల కిందికి అలా ఎక్కువ తీసుకొని క్రాస్గా తీసుకొని మనకు కర్వ్ అయితే తీసేయాలి. ఇక్కడ చంక దగ్గర కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అనేది తీసేసాను. సో 1.5 ఇంచ్ గ్యాప్తో రౌండ్ అనేది ఉంటుంది చూడండి. ఇప్పుడు లాస్ట్ మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్లో ఈ ఆర్మ్ లూజ్ అంటారనమాట. ఇక్కడ పైన ఇలా పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి రౌండ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసుకొని మనం బ్యాక్ టక్స్కి వదిలేసి ఒక మార్క్ వేసాం చూడండి, ఆ మార్క్కి కలిపేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా సైడ్ జాయింట్లకు కూడా మార్క్ అనేది కలిపేయండి. ఇక్కడ గల్ల రౌండ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అనేది ఇచ్చేసాను. సో మనకు గల్ల కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను. మెజర్మెంట్స్ అన్నీ కొలత బ్లౌజ్ తోటి చూపించాను కదా, చాలా ఈజీగా ఒక్కొక్క పాయింట్ మీకు ఈ వీడియో స్పీడ్గా చెప్పినట్టయితే నేను ఆల్రెడీ పేపర్స్ కటింగ్ అనేది చేశాను నా ఛానల్లో. కొలత బ్లౌజ్ తోటి పేపర్ కటింగ్ చేశాను. ఇలా కాకుండా మీరు పేపర్ తీసుకొని కటింగ్ కూడా చేసుకోవచ్చు.
వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను మార్కింగ్ నంబరింగ్స్ ఇస్తూ కూడా నేనైతే వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి ఛానల్ విజిట్ చేసి వెళ్ళి చూడండి. సో ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట. నేను ముందే ఇది క్లాత్ అనేది పట్టు ఉంది కాబట్టి ఇదే ముందు కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని ఇలా రివర్స్ చేసుకొని కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను చూడండి. ఇలా కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాక ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇదే బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దగ్గర ఇలా నీట్గా పరిచేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్ గల్ల డీప్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసుకొని దానికంటే ఎక్కువ హైట్కి 1/2 ఇంచ్ మార్క్ ఈ బ్యాక్ దానికి మార్కింగ్ వేసాను చూడండి. ఇప్పుడు క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేస్తే మనకు క్లాత్ మిగులుతుంది కదా. సో క్లాత్ని అనేది అడ్జస్ట్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా మార్కింగ్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇలా అయితే మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నేనైతే చాక్ పీస్ తోటి మార్కింగ్ వేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేశాక బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అనేది తీసేసాక ఫస్ట్ మన గల్ల రౌండ్ అనేది కొంచెం కర్వ్ అనేది లోపలికి తింపేసేయాలి. ఇక్కడ చంక ప్లేస్లో 1/2 ఇంచ్ లోతులకి ఫ్రంట్ పార్ట్ని కర్వ్ అనేది తింపాలి. తర్వాత హుక్స్ పార్ట్ దగ్గర మనకు మిడిల్ టక్స్ ఉంటుంది కదా, అది వదిలేసుకొని షేప్ బెల్ట్ స్టార్ట్ అయ్యే ప్లేస్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని అయితే మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ మిడిల్లో నుంచి కిందికి క్లాత్ అనేది లాగకుండా కొలుచుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. మనకు మిడిల్ డాట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మార్కింగ్ వేసుకోండి. ఈ మార్కింగ్ షోల్డర్కు మిడిల్లో వస్తుందన్నమాట. సో 2 సైడ్స్ 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింట్లో 4th డాట్ అనేది తీసేసి నేనైతే ఈ బ్లౌజ్ అనేది కుడుతున్నాను అనమాట. సో 4th డాట్ నేను పెట్టట్లేదు, ఓన్లీ 3 డాట్సే పెడుతున్నాను. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెజర్మెంట్స్ తీసుకుంటూ నేనైతే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేశాక మిగిలిన క్లాత్ ఇటు సైడ్ ఉన్న దాంట్లో నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ కూడా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ అనేది పట్టు క్లాత్ కదా. సో దీనికి కొంచెం మెత్తటి బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట వాళ్ళు. ఇంతకుముందు కుట్టుకోకుండా అలాగే ఉండిపోయిన మెత్తటి బ్లౌజ్ పీస్ దీనికి అస్తరుగా వేయండి అని ఇచ్చారు. సో దాన్ని కట్ చేసే బదులు ముందు ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి దీన్ని దాని మీద పెట్టేసి లైనింగ్ పీస్ మీద పెట్టేసి కట్ చేద్దామని అనుకున్నాను. ఎప్పుడు మనము లైనింగ్ పీస్ కట్ చేశాక లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ పైన పెడతాం కదా. సో ఇదైతే రివర్స్ అనమాట. ముందుగా బ్లౌజ్ పీస్ కట్ చేసి దీన్ని వెళ్ళి లైనింగ్ పీస్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. సో స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి. చూడండి ఇలా అయితే మిగిలిన క్లాత్ అనేది 4 ఫోల్డ్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా అయితే పరిచేసుకొని పెట్టుకోండి. ఇలా పరిచి పెట్టుకున్నాక చివరలు నీట్గా ఫినిషింగ్ రావడానికి స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి, హైట్ చూసుకోవాలి, ఆర్మ్ లూజ్ కూడా చూసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కిందికి పైనకి వదిలేసి ఈ చంక రౌండ్ డౌన్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత మనకు కరెక్ట్ ఇక్కడ చంక రౌండ్ డాట్ ఎక్కడుందో అక్కడ చిన్న మార్క్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మార్క్కి ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తింపేసుకోండి. చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. దీని తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు కట్ చేయాలి కదా. ఆ షేప్ బెల్ట్లు నేనైతే బ్లౌజ్ పీస్ 4 తీసుకుంటాను. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మంచిగా 4 వెళ్తాయి. ఇంకా ఎక్స్ట్రా కూడా చాలా క్లాత్ అనేది మిగిలింది. సో హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్తో నేను ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తాను చూడండి. ముందుగా మార్కింగ్ వేసుకుంటాను. కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ అనేది వేస్తాను చూడండి. కొలత బ్లౌజ్లో ఏదో ఒక సైడ్ మనకి
షేప్ బెల్ట్ అనేది పొడవుగా ఉంటుందన్నమాట. ఆ పొడవు ఉన్న సైడ్ మాత్రమే తీసుకోవాలి. చిన్న సైజు ఉన్న షేప్ బెల్ట్ అయితే తీసుకోవద్దు. చూడండి ఇలా కరెక్ట్‌గా మార్కింగ్ వేసేసుకొని కొలత బ్లౌజ్ తోటి మార్కింగ్ వేసుకోవాలి. మనకు నడుము లూజ్ సైజుని బట్టి కూడా మార్కింగ్స్ చాలా ఉంటాయి. సో కస్టమర్ ఈ కొలత బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టండి అని అంటే కరెక్ట్ ఆ బ్లౌజ్ తోటే మనము మార్కింగ్ వేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో నడుము లూజ్ తెలిసిపోగానే టేప్ తీసుకొని కరెక్ట్ నంబరింగ్స్ ఇచ్చేసుకొని అలా కట్ చేయడం వేరు. ఇలా కొలత బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్స్ మార్కింగ్ వేసుకొని కట్ చేయడం వేరనమాట. సో నడుము లూజ్ తెలిసిపోతే సరిపోతుంది. బ్లౌజ్ మొత్తం మనమే కట్ చేసుకోవచ్చు. అలా కూడా టిప్స్ ఉన్నాయన్నమాట. నడుము లూజ్ తెలిసిపోతే. ఇప్పుడు ఈ నడుము లూజ్ అయితే 25 అనమాట. మనకు నడుము లూజ్ 25 అయితే మనకు భుజం, షోల్డర్ హైటు, ఆర్మ్ లూజు ఇవన్నీ తెలిసిపోతాయి ఓన్లీ నడుము లూజ్ తెలిసిన తర్వాత. సో ఒక్కొక్కరి మెజర్మెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటాయన్నమాట. దాన్ని బట్టి కొలత బ్లౌజ్ తీసుకొని కట్ చేయడమే బెటర్ అనమాట. కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేయడం చాలా ఈజీ. సో మీకు ఎలా అనిపించింది ఈ బ్లౌజ్ కటింగ్ కమెంట్ చేసి చెప్పండి కంపల్సరీ. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి లైక్ ఇవ్వండి.